హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రత కథని చెప్పుకుందాం. పూర్వకాలంలో సుశీల అనే ఒక బాలిక ఉండేది. ఆమె చిన్నతనములో కన్నతల్లి కాలం చేసిన తర్వాత తన తండ్రి వేరొక వివాహం చేసుకున్నాడు. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచూ తను విశ్రాంతి తీసుకునేది. కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి, బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్కను తినమని ఇస్తూ ఉండేది. ఇంటి పనులు చేస్తూ, కష్టపడుతూ ఉన్న సుశీలను చూసి, ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పారు. ఆ మాటలు వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి, తన కన్నతల్లి వలె భావించి నిత్యము పూజ చేస్తూ ఉండేది. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను. కొంతకాలముకు సుశీలకు యుక్త వయసు వచ్చినది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహం చేశారు. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకువెళ్ళాను. అంతన పుట్టింటిన గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెళ్ళిపోయాయి. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలను చూసి ఆశ్చర్యపడుతూ తమ కోడలి అదృష్టమును మెచ్చుకుని ఆమెను ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవిస్తున్నారని తెలుసుకుంటుంది. వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడగగా అతను సమ్మతించెను. అంతా తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలి కట్టి ఆ జోలి యందు బంగారు నాణెములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పింది. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణము చేసెను. మార్గమధ్యమున కాలకృత్యము తీర్చుకుని చూసుకొనినా బంగారు నాణెములు గల జోలెకర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనం చేశారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలముకు తన తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తను ఏడుస్తూ బంగారు నాణెముల జోలె పోగొట్టుకున్నానని విషయం చెప్తాడు. అంతా ఆ సుశీల దిగులు చెందకమని ఊరడించి మరలా సహాయం చేయదలిచి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పింది. కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాలు కల అతని చెప్పును నోటగరుచుకుని పారిపోయింది. మరలా దుఃఖించుచు అతను ఇంటికి చేరెను. కొంతకాలము తర్వాత సుశీలకు ఈ విషయము కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పింది. ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒకచోట కూర్చుని చెద్ది తినుచుండా అక్కడకు వచ్చిన ఆ వ్యక్తి ఆ గుమ్మడికాయలు దొంగతనం చేసి పారిపోయెను. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొనుచు తిరిగి ఇంటికి చేరెను. ఇట్లుండా తన పుట్టింటి వారిని చూడవలెనని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళెను. తన తమ్ముడి ద్వారా జరిగిన విషయములు తెలుసుకుని విచారించింది. తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుకొనుటకు ఏమి చేయాలో తీవ్రంగా ఆలోచించి తను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగగలవని గ్రహించి తన సవతి తల్లిచే ఆ శ్రీ మహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది. తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది. ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమై మొదటి లక్ష్మీవారం వచ్చింది. నియమ నిష్ఠలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నదిగా ఆ రోజు ఏమీ తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పింది. కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చెద్దన్నము తిన్నది. ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారము చేసేదమని సుశీల చెప్పింది. రెండవ లక్ష్మీవారపు సాయంత్రము ఆ సవతి తల్లి స్నానం చేసుకుని తలకు నూనె రాసుకున్నది. ఇది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారము చేసేదము అని సుశీల చెప్పెను. మూడవ లక్ష్మీవారపు సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడవేస్తూ తాను కూడా తలదూవుకొనెను. సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించెను. మరుసటి లక్ష్మీవారము తన సవతి తల్లిని నిష్ఠగా ఉంచతలిచి ఆమెను ఒక గృహమున కూర్చుండబెట్టి బయట గడిపెట్టింది. కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుకోవటానికి వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను గృహద్వారము వద్ద విసిరేశారు. ఆకలికి తట్టుకోలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తింటుంది. ఈ విషయం తెలిసి సుశీల బాధపడుతుంది. ఇంతలో ఆఖరి లక్ష్మీవారం వస్తుంది.
శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము వెళ్లిపోయినా మంచి అవకాశము చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎలాగైనా తన సవతి తల్లితో పూజ చేయించాలి అని పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగము కలగకుండా జాగ్రత్త పడినది. ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించెను. పూజాంతమున ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా ఆ శ్రీ మహాలక్ష్మి ఇలా చెప్పారు: ఓ సుశీల, నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయునప్పుడు ఈ నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది. ఆ దోషము వలన నేను ఆమె నివేదనను స్వీకరింపలేను అని చెప్పారు. దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలికి నివేదనను స్వీకరించి వారిరువురు ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చారు. ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగాయి. అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున 5 లక్ష్మీ వారములు నియమ నిష్ఠలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలది పరమాన్నము, పులగము, బూరెలు, అప్పాలు మొదలగు వాటిని నివేదనముగా చేయుచు వారిద్దరూ కుటుంబములో సుఖ సంపదలతో ఆనందముగా నుండిరి. ఈ వ్రత కథ శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి అనే పుస్తకంలో ఉంది. ఎవరి దగ్గరైనా ఆ బుక్ ఉంటే చదవండి. ఈ వ్రత కథని చదివినా వినినా సంపద వృద్ధి చెందుతుందని, ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్తారు. అలాగే ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉదయాన్నే లెగిసి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇల్లు మొత్తం ఊడ్చి తడిబట్ట వేసుకోండి. తరువాత అమ్మవారి ఫోటో గాని లేదంటే విగ్రహాన్ని గాని శుభ్రం చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. అలాగే పూజకు కావాల్సిన వస్తువులన్నీ అంటే పసుపు, కుంకుమ, క్షింతలు, దీపం కోసం నూనె గాని నెయ్యి గాని, అలాగే పత్తివత్తులు, పుష్పాలు, తులసి దళాలు, పంచామృతం, అరటిపళ్ళు, తమలపాకులు, కొబ్బరికాయ, నైవేద్యం ఇవన్నీ రెడీ చేసుకుని ఓ పక్కన ఉంచుకోండి. ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసి అక్కడ నేల మీద గాని లేకపోతే ఒక పీట ఉంటే లేదంటే ఒక చెక్క పీట మీద గాని పసుపు వస్త్రాన్ని పెట్టి దాని మీద అమ్మవారి ఫోటోని, అలాగే విష్ణుమూర్తి, వినాయకుల వారి ఫోటోని వాటి మీద ఉంచాలి. కలశం లేని లక్ష్మీ పూజ అసంపూర్ణంగా ఉంటుంది కాబట్టి కలశాన్ని రెడీ చేసి అమ్మవారి ఫోటో ముందు గాని లేకపోతే ఫోటో పక్కన గాని పెట్టుకోండి. తర్వాత 2 దీపాలైతే వెలిగించాలి. ఒకటేమో అమ్మవారికి, రెండవది మహావిష్ణువుకు. ఇలా వెలిగించిన తర్వాత అలాగే నైవేద్యాన్ని అమ్మవారి ముందు పెట్టి పాదాల వద్ద అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. కుడి చేయి మీద తులసి అక్షింతలు పెట్టుకుని సంకల్పం చేసుకోవాలి. అది ఎలాగంటే, మార్గశిర మాసం గురువారం మహాలక్ష్మి కటాక్షం కోసం నేను ఈ వ్రతం చేస్తున్నాను. నా ఇంట ఐశ్వర్యం, సౌఖ్యం, శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని సంకల్పం చేసుకుని లక్ష్మీదేవిని ఇలా ఇంట్లోకి ఆహ్వానించాలి. ఓం మహాలక్ష్మ్యై నమః, స్వాగతం, సువర్ణవర్ణే మమ గృహే నిత్యం నివసించు అమ్మా అని చెప్పి లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవాలి. తర్వాత విగ్రహానికి గాని ఫోటోకి గాని పంచామృతంతో అర్చన చేసి మంచినీటితో ఫోటోని శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు కుంకుమతో అమ్మవారికి బొట్టు పెట్టి పూలమాలతో అలంకరించి పాదాల వద్ద అక్షింతలు చల్లి నమస్కారం చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఏ పూజ చేసుకున్నా సరే వినాయకుల వారికి మొదటగా పూజ చేయాలి. అలా చేసిన తర్వాత అష్టోత్తర శతనామావళి పఠనం చేయాలి. తర్వాత మార్గశిర లక్ష్మీ వ్రత కథను కుటుంబ సభ్యులతో కలిసి చదవాలి లేదంటే వినాలి. ఇక చివర్లో అమ్మవారికి హారతి ఇచ్చి గంట మోగించి నమస్కారం చేసుకోండి. ఈ పూజ ఉదయం సాయంత్రం కూడా చేయాలి. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేస్తారో ఆ రోజంతా ఎవరి మీద అరవకూడదు, కోపం తెచ్చుకోకూడదు. అలాగే సాయంత్రం పూట పూజ అయిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవారికి ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శాంతి, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అష్టలక్ష్ముల కటాక్షము కలుగుతాయి. ఈ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళందరూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.